చికెన్ వండుతున్నానండి. చికెన్ కడుగుతున్నాను. కడిగేసాక అది ఉప్పు కారం మసాలా అన్నీ పెట్టేశాను. ఫస్ట్ ఉప్పు కారం వేసి ఆగలేస్తాను, అప్పుడు చికెన్ కూర వండుతాను. మామూలుగా వండుకున్నాం అనుకోండి అది పచ్చివాసన వస్తుంది. ఎప్పుడు కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. ఓకే, ఏంటి కాళ్ళు వచ్చేసాను. చూసారు కదా, ఒక అరకేజీ చికెన్ అండి. ఇద్దరికి భోజనం. ఎక్కడి నుంచో వచ్చారండి పాపం వాళ్ళు, కనవాళ్ళు తినేసి వచ్చారంట. అబ్బా, ఇలా నేను ఎంతో ఆనందపడుతున్నాను తెలుసా అండి. ఇలా వంటలు చేస్తుంటే పొయ్యి మీద వండుకుంటే నాకు చాలా ఇష్టం. నమ్ముతారా? రియల్గానే మాట్లాడుతున్నాను, యాక్షన్ కాదు. వీళ్ళు చూడండి చక్కెర ముక్కలు అవి కోసి అప్పుడు వీళ్ళు చూడండి చక్క ఎంత మంచిగా చేశారు. ఇలా మనం ఇలా తింటే 100 ఏళ్ళు బతుకుతాం. అర్థమవుతుందా? ఏదో గ్యాస్ల మీద చేసుకుని అట్లనే చేసుకుని గొప్ప ఏసీలో ఉంటున్నాను అంటే కాదు. ఏంటి ధనియాల పొడి ఇప్పుడు కాదు, తర్వాత వయసు అయిపోయిందండి. నా వయసు 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో కూడా మీకు చికెన్ హ్యాపీగా వండి పెడుతున్నాను. తినండి, తర్వాత చూసాక ఎలా ఉంది అని చెప్పండి. బాగుంటే బాగున్నదా అని, లేకపోతే లేదని చెప్పండి. ఓకే, మసాలా పొడి తేలేదు తమ్ముడు. మసాలా పొడి ఒక స్పూన్ ఒకటి ఇవ్వమ్మా. లోపల అటు ఇటు తిరగలేదు. అలాగే కొంచెం మగ్గాక 10 నిమిషాలు మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గాక కొంచెం మసాలా వేసి మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసి వండుకుంటే వస్తున్నాయి. ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. నా లవర్ ఇది వీడియో చేసుకుంటాను అంటున్నాడు. ఇంకా చేసుకుంటాడో చేసుకోవడం తెలియదు. చాలా మంచోడు. చిన్న పెద్ద ఉండదమ్మా. నేను ఏమన్నా ఏంటి లవ్ కోసం దాని పేరు సెక్స్ కోసం అంటున్నా. ఒక తోడు, నాకు ఒక తోడు బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేసి వండాను అంటే మీరు అందరూ ఇలా నాకేయేది. ఓకే, ఒకసారి గూడూరులో మామిడి తోటలో చేసారు కదా. అవును, చిన్న మసాలా తెమ్మ. మసాలా చికెన్ ఎలా ఉంటుందా చెప్పు. మసాలా తీసుకురారా. అల్లం పేస్ట్ కూడా ఇలాగ మసాలా తెమ్మ. కొంచెం లవ్ మగ్గులోనే ఆంటీ నడిస్తుంది. అయ్యో మసాలా లేదు ఏం తినగలవు మా తినలేవు. 2 తీసుకురారా. 4 లవ్ మగ్గులోని 2 దాసిన చెక్కలోని. మరి ఏంటి ఉల్లిపాయలేవి ముక్కలు వస్తా. షాపుల దగ్గర అయిపోతే చెప్పొద్దు ఏంటి, పనిలోకి వెళ్ళిపోతానంటావు. 4 ఉల్లిపాయలు వస్తాను. ఇది ఇలా కొంచెం మగ్గాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేసి అప్పుడు మళ్ళీ కాలు చాలాలంటే మనం ఇలా చూసుకోవాలని ఒక్కసారి అస్తమానం చూడొద్దు. అలా ఉంది కదా. అబ్బా, ఊరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తిన సూపర్ ఉన్నదండి బాబు. ఇంకా మసాలా అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఎవరు మసాలా ఉంటుందమ్మా మీ దగ్గర? మేము తెచ్చుకుంటే మర్చిపోయాం. అంతే అంతే అంటే అంత స్ట్రాంగ్గా ఉంది. మరి ఏంటి రైస్ కూడా ఉందా లేదా? రైస్ లేదా ఏమ్మా? వంట రైస్ ఉన్నదా లేదా? అంటే నువ్వు ఎంత ఒక 1 కేజీ బియ్యం పెట్టితే అయిపోతుంది కదా. నాణ్యంకు తెపాలి ఇవ్వమ్మా. దాంట్లో కొంచెం బియ్యం పోసిచ్చే. ఇది అయినప్పుడు అది కూడా అయిపోతుంది. నేను 100 మందికి చేసేస్తాను వంట పోసి ఇచ్చితే, కానీ 3కి నరుగుతున్న వల్ల నేనే చేసేస్తాను. అక్కడ ఏసీలు అన్నీ అలవాటు అయిపోయినాయండి. ఇక్కడ ఏం చెప్తాను, తప్పదు. కర్రలు పెడితే చక్కగా కూర అయిపోతుందండి. గ్యాసులు బండ్లు 800 900 కట్టడం అవసరం అంటారా? చూసి నేర్చుకోండి ఎవరైనా సరే. మూసుకోవాలి, 2 పక్కల కూడా మూసుకోవాలి, ఒక పక్క కాదు. అమ్మ లవ్ ముక్కలు తింటే లవ్లో పడరు తల్లి. నోటికి కొంచెం నశాలం అంటే కారకారంగా ఉంటుంది. ఆ వాళ్ళు నేను ఫస్ట్ నేర్చేస్తాను, అంతకని ఏమి ఉండదు. బయట దగ్గరికి వెళ్తే ఊరుకుంటావా? గోసికి వెళ్ళిపోతాం దగ్గరికి. అందరూ అలా ఉన్నారు దేశం మీద. ఒకదాన్ని తప్ప నేను బేడగా ఏం ఆలోచించను అసలు. తప్పమ్మా,
కలిసిమెలిసి మాట్లాడుకోవాలి ఉండాలి, అంతేగాని మాట్లాడే వాళ్ళందరూ నా మూడు లాగేసుకుని వెళ్ళిపోతే గుడిసెలో తీసుకెళ్ళిపోయి వేసేస్తారు దెబ్బ అంటే తప్పు. అలా మాట్లాడుకుంది. తిరిగి తిరిగి నాకే పెట్టిందండి అసలు. రామ రామ, నేను కావాలంటే హీరో రమ్మంటే వస్తాడా, గాడి దగ్గరికి వెళ్తాను. నీ మూడు దగ్గరికి వెళ్తాను చెప్పు ఒకసారి. కష్టపడి దేవుళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. అయ్యో అయ్యయ్యో, ఎంత మాట అన్నావో తెలియదు. అలా ఉన్నది లోకం. ఇంకేంటి కొత్త వెరైటీ వండుతున్నానండి. ఉల్లిపాయలు లేవంట. ఓకే, అదే గ్రేవీ చేసేస్తున్నాను. బాగున్నా బాగోపోయినా అది మీ ఇష్టం. మా తమ్ముడు బయటికి వెళ్ళడంట. ఏంటిది నోట్లో పోసుకున్నా కొంచెం అందుకు నూనె పోసేస్తున్నాను. ఓకే, ఇంత సీసా ఉందో దీంట్లో నూనె లేదు. మరి పోయి నువ్వు ఇప్పు పోయి తమ్ముడు వీడియోలో కనపడతావు. ఇదిగో పొయ్యి, తప్పేమీ లేదు. ఇంకా అందరూ లవ్లో పడిపోతారు దేశం అంతటానే. కలగల మనకూడదు ఆకులలో గాలి, నిదరోయే కలల నీవు, నిదరోయే కలల నీవు రాదు, ఉరుగుండే పూల తీగ ఊపరది. ఏంటంటే మనం సంతోషంగా మంచి మనసుతో వండితే ఆ కూర కూడా మంచిగా ఉంటుంది. ఆయన చంపేయాలి, ఈయన చంపేయాలి, ఈయన రేపు చేయాలంటే తినేవాళ్ళు కూడా అలాగే తయారవుతారు. అందుకే నేను మంచి మనసుతోటి దేవుని తెలుసుకుంటాను. 1 2 మంచి మంచి సాంగ్స్ పాడతా, వంట చేసుకుంటాను. ఓకే, నేను బియ్యం కొంచెం వాటర్ పోయేమో దాంట్లో. ఉప్పు కారం వేసిన అబ్బబ్బబ్బబ్బబ్బా, పెట్టనా మా అన్న అంటా ఉన్నదండి. ఏం చేయని చెప్పండి, చాలా చాలా బాగుంది. ఇవన్నీ తీసేమి ఇంకా తమ్ముడు, అన్ని లోపల పెట్టే. తమ్ముడు అంటే ఏంది, లవర్ అంటావు, తమ్ముడు అంటావు. అవును, మీకు లవరే అనాలి. వీళ్ళంటి దగ్గర అలాగే ఉండాలి. వీళ్ళంటి దగ్గర తమ్ముడు అనాలి. అలాగే ఇలాంటి వాళ్ళ దగ్గర ఏడిసే వాళ్ళు లవర్లు ఉన్నారా లక్ష్మమ్మ అనే వాళ్ళ దగ్గర నిజంగా యాక్షన్ చేయాలి. అప్పుడు చిక్కురు మండరు, ఇంకా కింద పైన కూర్చుని అయిపోతుంది. నాకు ఏదో పోనీ మొగసగా లేదని తోడుంటే ఆయన కూడా లవర్ అంటున్నారండి. ఏం చేసి చెప్పండి. కలికాలం వచ్చేసిందండి బాబు. అందుకే మా కరోనా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. అలాగే పాడు మాటలు మాట్లాడటం వాళ్ళని. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇవి కొంచెం మగ్గాక మనం దింపేటివేనండి. ఒక్కొక్క మనిషికి 2 ముక్కలు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే మళ్ళీ తెలుగులో చెప్పక్కర్లేదు కదండి, పక్కనే ఉంటాయండి దొడ్లు. అబ్బా, ఈ చెక్కలు చూడండి, అగ్గిదేవుడు ఎంత బాగా మండిపోతున్నాయో. వీడియో పెట్టి నార్మల్. చూడండి, ఏమన్నా అలసిపోయినంటారా హ్యాపీగా మాట్లాడని హ్యాపీగా అయిపోయిందండి కూర. ఇంకో 2 నిమిషాలు ఉంటే కూర అయిపోతుంది. జంతువులు ఉన్నది మరి ఈ సినిమా కావాలని ఫ్యామిలీ టైప్ ఉండాలమ్మా. జంతువులు ఏం చూస్తుంది చెప్పు. ఫ్యామిలీ టైప్ అంతే మరి, ఫ్యామిలీ టైప్ చూడాలి. చూసారు కదా, కర్రీ అయిపోయిందండి. హ్యాపీ. ఇంకా గుటకలు మింగటమే అవసరం. కొంచెం ఆంటీ కూడా సురుగ్గా మాట్లాడింది కూడా, ఆంటీ కూడా 2 ముక్కలు వేయండి. ఇది అగ్ని దేవుడికి పెట్టాలి ఎప్పుడు కూడా, అందుకని అలా పెట్టాలి. ఏదో వండాక తినాలండి, తప్పదు. కానీ దీంట్లో ఉల్లిపాయ ఉట్టు వాటర్ తోటే వండాను. చాలా చాలా బాగుంది. మరి ఎలా ఉంటుందో తెలీదు, తిని చెప్పండి. ఇదిగోమ్మా చూడు, నేను పెట్టుకున్న కూర గుమ్ అంటుంది. నువ్వు కూడా చూడమ్మా టేస్ట్. ఎప్పుడు కూడా తినేటప్పుడు పరమేశ్వరుడు సాయిశ్వరుడికి ముద్దు పెడతానండి నేను ఇలా.
అబ్బా అబ్బా సూపర్ అండి. యథార్థంగా అనుకోకుండా వండితే చాలా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఇంటి దగ్గర కూడా మా తల్లి వండిందండి కూర, నోట్లో పెట్టలేకపోయాను, అందుకే మేము ఇద్దరం కూడా తినలేదండి, అందుకే ఇప్పుడు నేను తింటాను. ఓకే, రెండు ముక్కలు చూడమ్మా నువ్వు. ఏమరు బుధవారం ఏం దేవుడు? ఏసయ్య. ఏ దేవుడు మిమ్మల్ని తినొద్దని అనడం, అవన్నీ మనం పెట్టుకునే అంతే.